నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఇవి రాజకీయ దౌత్య వర్గాల్లో నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద అలజడి సృష్టించాయి. అవును, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే ప్రజలే భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పడం. అంతేకాదు, అందుకు వాళ్లు ఉద్యమాలు కూడా చేస్తున్నారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని చాలా బలంగా చెప్పారు కదా. అవును, చాలా కీలకమైన వ్యాఖ్యలు. ఇంకో విషయం ఏంటంటే ఈ మాటలో ఆయన మొరాకో పర్యటనలో అన్నాలన్నది మనం గమనించాలి. అవునవును, ఒక విదేశీ పర్యటనలో ఉంటూ పొరుగు దేశానికి సంబంధించిన ఇంత సున్నితమైన విషయంపై మాట్లాడడం కరెక్ట్. అంటే దీన్ని కేవలం మాటగా కొట్టిపారేలేం. దీని వెనుక లోతైన వ్యూహాత్మక ఆలోచనలు ఉండే అవకాశముంది, భౌగోళిక రాజకీయ సందేశాలు కూడా. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన చర్చలో ఈ అంశాలను మరింత లోతుగా చూద్దాం. అసలు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల అర్థమేమిటి, దాని ప్రాముఖ్యత ఎంత, అలాగే ఆయన ప్రస్తావించిన ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాల గురించి ఆయన చెప్పిన మాటలు, వాటి వెనుక ఉద్దేశ్యం ఏమయ్యుంటుంది. దాంతోపాటు ఈ వ్యాఖ్యలు చేసిన మొరాకో పర్యటనలో జరిగిన కీలక ఒప్పందాలు, ముఖ్యంగా టాటా సంస్థ ఏర్పాటు, ఇలాంటి అంశాల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే భారతదేశ భౌగోళిక రాజకీయ ప్రకటనలు, రక్షణ దౌత్యం ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నాయో అర్థం చేసుకోవటానికి ఇదొక మంచి అవకాశం అనిపిస్తోంది. అవును, మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితులు, ఈ ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని విశ్లేషించడం చాలా అవసరం కదా. నిజమే. ఇది భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోందా, లేక మారుతున్న వైఖరినా, లేక కేవలం తాత్కాలిక ప్రకటనగా చూడాలా అనేది కూడా మనం ఆలోచించాలి. సరే, అయితే మొదటగా రాజ్నాథ్ సింగ్ చేసిన కీలక ప్రకటనపై దృష్టి పెడదాం. పీఓకే ప్రజలే స్వయంగా ఉద్యమాలు చేస్తూ భారత్లో కలవాలని కోరుకుంటున్నారని. అవును, మేము భారతీయులం అని చెప్పుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. ఈ మాటలకు ఎంత బలముందంటారు? అంటే క్షేత్రస్థాయి వాస్తవాలేంటి? చూడండి, ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడే ఆయన ఈ మాట ఎందుకు అనాల్సొచ్చింది? బహుశా పీఓకేలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయని భారత ప్రభుత్వం భావిస్తోందేమో. అంటే అక్కడ పాకిస్తాన్ పాలన పట్ల అసంతృప్తి నిజంగా పెరుగుతోందని అనుకుంటున్నారా? అలా అనిపించేలాగే ఆయన మాట్లాడారు. ప్రజలే ఇప్పుడు భారీ ఉద్యమాలు చేస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పడం గమనించాలి కదా. అవును, ఇది కేవలం రాజకీయ కోరిక కాదు, అక్కడి వాస్తవ పరిస్థితులపై చేస్తున్న వ్యాఖ్యగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నమాట. దీని ద్వారా పీఓకే అంశం కేవలం భూభాగ వివాదం కాదు, అక్కడి ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన అంశం అని అంతర్జాతీయ సమాజానికి చెప్పే ప్రయత్నం కూడా కావచ్చు. అంటే పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఇదొక భాగమే అంటారా? ఆ కోణం ఖచ్చితంగా ఉంది. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక వెనుకబాటుతనం ఇవన్నీ చాలా కాలంగా వినిపిస్తున్న ఆరోపణలే. నిజమే, అక్కడ నిరసనలు పెరిగాయని వార్తలు కూడా వస్తున్నాయి ఇటీవల. అవును, ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల అసంతృప్తిని ఎత్తిచూపుతూ వారి మొగ్గు భారత్ వైపు ఉందని చెప్పటం ద్వారా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం. అదొక ఎత్తుగడ. దాంతోపాటు కాశ్మీర్ మొత్తం తమదేనన్న భారతదేశ వాదనకు ఒక నైతిక బలం చేకూర్చే ప్రయత్నం కూడా ఇందులో ఉండొచ్చు. ఇదిలా ఉంటే గతంలో విపక్షాలు అడిగిన ఒక ప్రశ్నను కూడా సింగ్ గారు గుర్తు చేశారు. అవును, ఆపరేషన్ సింధూర్ గురించి. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ బలహీనంగా ఉన్న సమయంలో పీఓకేను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడిగారని చెప్తూ దానికి సమాధానమిచ్చారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఆ అవసరం లేదని, ఎందుకంటే ప్రజలే స్వయంగా భారత్లో కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ మార్పు అప్రయత్నంగా జరుగుతుందని ఆయన వాదించారు. ఓ, ఇది చాలా తెలివైన వ్యూహాత్మక వాదనగా అనిపిస్తోంది. చూడండి, గతంలో చర్య తీసుకోకపోవడాన్ని బలహీనతగా విమర్శించే వారికి ఆయన ఒక భిన్నమైన కోణాన్ని చూపిస్తున్నారు. అంటే మేము సైనిక చర్య ద్వారా కాదు, ప్రజల ఇష్ట ప్రకారం పీకేఓను తిరిగి పొందాలనుకుంటున్నాం అనే సందేశం. అంటే ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పడమా? ఒక రకంగా అదే. భారతదేశ ప్రజాస్వామ్య విలువల గురించి, పొరుగు దేశాల సార్వభౌమత్వం పట్ల గౌరవం గురించి చెప్పే ప్రయత్నం. అదే సమయంలో పరోక్షంగా ఒక హెచ్చరిక కూడా. హెచ్చరిక ఎలాగా? ఆక్రమించుకునే శక్తి మాకు అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కానీ మేం వేరే మార్గాన్ని ఎంచుకుంటున్నాం అని చెప్పడం లాంటిదనమాట. ఆసక్తికరంగా ఉంది. సరే,
మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారు కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. నిజానికి ఆ ఆపరేషన్ వివరాలు మనకు అంత స్పష్టంగా లేవు కదా. అవును, ఆపరేషన్ వివరాలు బహిరంగంగా పెద్దగా చర్చకు రాలేదు. కానీ సింగ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలను, ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకునే స్థితిలో భారత సైన్యం ఉందని ఆయన సూచించారు. అంటే అది మన సైనిక సామర్థ్యాన్ని సూచిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అయితే అలా చేయకపోవడానికి ఆయన 2 కారణాలు చెప్పారు. 1, పొరుగు దేశంపై గౌరవం. 2, భారతదేశ నైతిక స్వభావం. అవును, ఆయన హిందీలో ఏదో అన్నారు, భారత్ క్యారెక్టర్ కో హమ్ సబ్కో బచానా బకా. అవును, అంటే భారతీయ స్వభావాన్ని మనమందరం కాపాడుకోవాలి అని. ఎంత శక్తి ఉన్నా, అవకాశం వచ్చినా అనైతికంగా దురాక్రమణ ధోరణితో ప్రవర్తించకూడదనేది దాని భావం. అంటే మన విలువల వ్యవస్థను కాపాడుకోవాలని. కరెక్ట్. తాము కేవలం ప్రతిస్పందనగా తమను తాము రక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటామే తప్ప దురాక్రమణదారులుగా మారమని చెప్పే ప్రయత్నమనమాట. అంటే ఒకవైపు మాకు శక్తి ఉంది, కానీ దాన్ని బాధ్యతాయుతంగా వాడతామని చెప్పడం లాంటిదా? ఖచ్చితంగా. అంతర్జాతీయ వేదికపై ఇది చాలా ముఖ్యం. మేము బాధ్యతాయుతమైన అణుశక్తి దేశం, బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తి అని చెప్పడం ద్వారా భారతదేశ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం. ఇది దౌత్యానికి ఉపయోగపడుతుంది. అవును, దీర్ఘకాలిక దౌత్యానికి. అవును, ఇది ఆ ద్వంద్వ సందేశంలో 2వ భాగం. దీన్నే అసర్టివ్ డిప్లొమసీ అంటారు, దృఢమైన దౌత్య నీతి. అంటే ఒకవైపు సంయమనం, నైతికత గురించి మాట్లాడుతూనే మరోవైపు తమ ప్రయోజనాలకు, తమ పౌరులకు హాని కలిగితే ఎంత తీవ్రంగానైనా ప్రతిస్పందిస్తామని కూడా స్పష్టం చేయడం. హో, హెచ్చరిక లాంటిదన్నమాట. అవును, మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి, మా సహనాన్ని బలహీనతగా భావించకండి అనే సందేశం. బాలాకోట్ దాడుల తర్వాత ఈ వైఖరి మరింత స్పష్టంగా కనిపిస్తోంది కదా. నిజమే. కాబట్టి పీఓకేపై వ్యాఖ్యలు, ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై వివరణ, ఇవన్నీ ఒక పెద్ద వ్యూహాత్మక సందేశంలో భాగమనుకోవచ్చు. అలా అనుకోవచ్చు. సరే, ఇక ఈ వ్యాఖ్యలు చేసిన అసలు సందర్భం మొరాకో పర్యటనకు వద్దాం. అక్కడ జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు, పరిణామాలు ఏమిటి? మొరాకో పర్యటన కూడా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ పర్యటనలో మొరాకో ప్రభుత్వంతో ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. రక్షణ ఒప్పందమా? మొరాకోతో? అవును. ఉత్తర ఆఫ్రికాలో మొరాకో ఒక కీలకమైన దేశం. ఆ దేశంతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం భారతదేశానికి అనేక విధాలుగా ప్రయోజనకరం. మొరాకో ఎందుకంత కీలకమంటారు? ఆ ప్రాంతంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? అంటే చూడండి, మొరాకో భౌగోళికంగా చాలా వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఒకవైపు అట్లాంటిక్ మహాసముద్రం, మరోవైపు మధ్యధరా సముద్రం. జిబ్రాల్టర్ జలసంధి దగ్గర కదా? కరెక్ట్. జిబ్రాల్టర్ జలసంధికి చాలా దగ్గరగా ఉంది. ఇది యూరోప్కు, ఆఫ్రికాకు మధ్య ఒక వారధి లాంటిది. రాజనీతికంగా కూడా ఆ దేశం స్థిరంగా ఉంటూ పశ్చిమ దేశాలతో, అరబ్ ప్రపంచంతో మంచి సంబంధాలు కలిగి ఉంది. హో, అయితే ఆ దేశంతో రక్షణ సహకారం అంటే ఆ కీలకమైన సముద్ర మార్గాలలో ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ప్రభావాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. సరే సరే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ మొరాకోలో ఒక యూనిట్ను ప్రారంభించడం. అవును, రక్షణ మంత్రి స్వయంగా దీనిని ప్రారంభించారు. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ విదేశీ గడ్డపై, అది యుద్ధ ట్యాంకుల వంటి రక్షణ పరికరాలను తయారు చేయనుండటం, ఇది చాలా పెద్ద విషయం కదా. బహుశా ఇదే మొదటిసారేమో. నిస్సందేహంగా ఇది చాలా పెద్ద ముందడుగు. దీని ప్రాముఖ్యతను మనం పలు కోణాల్లో చూడాలి. 1, ఇది మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు కొనసాగింపు. అంటే మేక్ ఫర్ ద వరల్డ్ అనే స్థాయికి వెడుతున్నాం. భారతదేశం కేవలం దిగుమతి చేసుకునే దేశంగా కాకుండా, అవును, ఇప్పుడు నాణ్యమైన రక్షణ పరికరాలను తయారు చేసి ఎగుమతి చేసే దేశంగా, ఇంకా చెప్పాలంటే విదేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను స్థాపించే స్థాయికి ఎదుగుతోందని చెప్పడానికి ఇది బలమైన నిదర్శనం. అంటే ఇది భారతదేశ రక్షణ పారిశ్రామిక సామర్థ్యానికి ఒక గుర్తింపు లాంటిదా? ఖచ్చితంగా. టాటా వంటి ప్రఖ్యాత భారతీయ ప్రైవేట్ సంస్థ ఈ రంగంలోకి రావటం, అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టడం అంటే భారతీయ ఇంజనీరింగ్, తయారీ రంగాల సామర్థ్యంపై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోందని అర్థం. ఇది ఇతర భారతీయ కంపెనీలకు కూడా ప్రోత్సాహాన్నిస్తుంది కదా.
తప్పకుండా. ఇక రెండో విషయం ఏంటంటే, ఇది రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాకుండా రక్షణ ఎగుమతులను పెంచుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. అంటే విదేశీ మారకద్రవ్యం ఆర్జించడం, దౌత్య సంబంధాలు బలపడటం. అవును, రెండును. రక్షణ ఎగుమతులు దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ ఒప్పందం ద్వారా మొరాకోతో బంధం బలపడటమే కాకుండా ఆఫ్రికాలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం పెరుగుతుందా? ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది. మొరాకోను ఒక కేంద్రంగా చేసుకొని ఉత్తర, పశ్చిమ ఆఫ్రికా దేశాల మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది చాలా దోహదపడుతుంది. అంటే చైనా, రష్యా లేదా పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా భారత్ మారుతుందా? ఆ అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలు తమ రక్షణ అవసరాల కోసం ఎక్కువగా వారిపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు భారతదేశం ఒక నమ్మకమైన, బహుశా తక్కువ ధరకే నాణ్యమైన పరికరాలను అందించే ప్రత్యామ్నాయంగా మారొచ్చు. ఇది మన ఆఫ్రికా అవుట్రీచ్ విధానంలో కూడా ముఖ్యమైన భాగం అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా. ఈ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి గారు మొరాకో రాజధాని రాబర్ట్లో ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారని తెలిసింది. దాని ప్రాముఖ్యత ఏంటి? ప్రవాస భారతీయులతో సమావేశమవ్వడమనేది ఎప్పుడూ కీలకమే. వారు ఆయా దేశాలలో మనకు సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వారధులుగా పనిచేస్తారు కదా. అవును. ప్రభుత్వ విధానాలను వారికి వివరించడం, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం, వారి సమస్యలను తెలుసుకోవడం ఇవన్నీ ముఖ్యమే. వారి ద్వారా ఆయా దేశాలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా ఒక ఉద్దేశ్యం. అంటే ఇదొక సాఫ్ట్ పవర్ ప్రదర్శన లాంటిది. అలా కూడా చెప్పొచ్చు. మొరాకోలో ఉన్న భారతీయ సమాజంతో మంత్రి సమావేశం కావడం కూడా ఈ కోవలోకే వస్తుంది. సరే, అన్ని కలిపి చూస్తే రాజ్నాథ్ సింగ్ మొరాకో పర్యటన, అక్కడ చేసిన వ్యాఖ్యలు అనేక ముఖ్యమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఒకవైపు పీఓకేపై చాలా దృఢమైన ప్రకటన. అవును, తమ వాదనను బలంగా వినిపించడం కనిపిస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలను వివరిస్తూ సంయమనాన్ని, అదే సమయంలో ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వడం చూశాం. కరెక్ట్. ఇంకోవైపు మొరాకోతో రక్షణ ఒప్పందం, టాటా సంస్థ యూనిట్ ప్రారంభించడం వంటి నక్కరమైన చర్యలు రక్షణా దౌత్యం, పారిశ్రామిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అవును, ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే రెండు ప్రధాన ధోరణులు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, భారతదేశం తన భౌగోళిక రాజకీయ వాదనలను, జాతీయ ప్రయోజనాలను గతంలో కంటే మరింత ధైర్యంగా, దృఢంగా, అసర్టివ్గా ప్రపంచ వేదికలపై వినిపిస్తోంది. కరెక్ట్. ఇక రెండు, మాటలతో పాటు చేతల్లో కూడా దూకుడు కనిపిస్తోంది. క్రియాశీల దౌత్యం ద్వారా ముఖ్యంగా రక్షణ, పారిశ్రామిక రంగాలలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను వేగంగా పెంచుకుంటోంది. మొరాకోతో ఒప్పందం, టాటా యూనిట్ ఏర్పాటు ఇవన్నీ రెండో దానికి ఉదాహరణలు. అవునవును. ఈ రెండూ కలిసి మారుతున్న ప్రపంచంలో భారతదేశం తన స్థానాన్ని, పాత్రను ఎలా పునర్నిర్వచించుకోవాలనుకుంటోన్నో సూచిస్తున్నాయన్నమాట. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన మార్పు. మన విదేశాంగ, రక్షణ విధానాల్లో వస్తున్న పరిణామాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళదామా? తప్పకుండా, చెప్పండి. మనం చూసిన ఈ పరిణామాలు అంటే, ఒకవైపు పీఓకే వంటి సున్నితమైన అంశాలపై ఇంత గట్టిగా మాట్లాడటం, మరోవైపు మొరాకో వంటి వ్యూహాత్మకంగా కీలకమైన దేశాలతో రక్షణ, పారిశ్రామిక బంధాలను గణనీయంగా బలోపేతం చేసుకోవటం, ఇవి రాబోయే సంవత్సరాల్లో దక్షిణ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల రాజకీయ, భద్రతా సమీకరణలను ఎలా ప్రభావితం చేయవచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. ఇంకా విదేశాల్లో, ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడమనేది భారతదేశ ప్రపంచస్థాయి ఆశయాలకు, ఎదుగుతున్న సామర్థ్యానికి ఎలాంటి సంకేతమిస్తోంది? దీనిపై ఆలోచించడం మనందరికీ అవసరమనిపిస్తోంది.